ఆ జిల్లాకు చెందిన ఓ కీలక మంత్రి రాష్ట్రమంతా పర్యటిస్తున్నా సొంత జిల్లాలోని ఓ నియోజకవర్గంలో మాత్రం పర్యటించడం లేదా? తన నియోజకవర్గంలో పర్యటించొద్దని ముందుగానే మరో మంత్రి సూచించడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారా? దీంతో ఆ మంత్రిని నమ్ముకున్న పాత అనుచరులకు న్యాయం జరగడం లేదన్న చర్చ జరుగుతోందా? కానీ సరైన సమయం కోసం ఆ మంత్రి ఎదురు చూస్తున్నారా? ఇంతకీ అది ఏ జిల్లా, ఆ నియోజకవర్గం ఏంటి, అసలు ఆ మంత్రుల కథ ఏంటి? కరవమంటే కప్పకు కోపం, విడవమంటే పాముకు కోపం అన్నట్లు ఉంది ఆ నియోజకవర్గంలో కాంగ్రెస్ నేతల పరిస్థితి. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం నుంచి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రాతినిధ్యం వహిస్తున్నారు. బట్టి 4 దఫాలుగా ఈ ప్రాంతంలో గెలుస్తూ నియోజకవర్గంపై మంచి పట్టు సాధించారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాజకీయ ప్రవేశం చేసినప్పటి నుంచి మధిర ప్రజలు ఆయనకు అండగా నిలబడ్డారు. జిల్లా అంతటా క్యాడర్ ఉన్నట్లే మధిరలో కూడా పొంగులేటికి భారీ సంఖ్యలో క్యాడర్ ఉంది. అయితే ఆయన కాంగ్రెస్ గూటికి చేరడం, పార్టీ అధికారంలోకి రావడం, మంత్రి అవ్వడం చకచకా జరిగిపోయాయి. మంత్రి హోదాలో పొంగులేటి ఖమ్మం ఉమ్మడి జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు. అటు ప్రైవేటు కార్యక్రమాల్లో పాల్గొంటూనే ప్రభుత్వం చేసే అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన చురుగ్గా హాజరవుతున్నారు. అయితే మధిర నియోజకవర్గం వైపు మాత్రం కన్నెత్తి చూడడం లేదన్న ప్రచారం సాగుతుంది. అధికారంలోకి వచ్చి 17 నెలల కాలంలో ఏదో అడపాదడపగా 1-2 సార్లు మాత్రమే పొంగులేటి మధిరలో పర్యటించారు. ఎందుకు కారణం లేకపోలేదు. మంత్రి పొంగులేటి కాంగ్రెస్లో చేరిన సమయంలో బట్టి విక్రమార్క ఆయనకు ఓ షరతు పెట్టారని టాక్ వినిపిస్తుంది. తన నియోజకవర్గంలో పొంగులేటి పర్యటనలు ఉండకూడదని, తన మార్కు తప్ప మరొకరి ప్రమేయం అక్కడ అవసరం లేదని అధిష్టానం వద్ద పర్మిషన్ తీసుకుంటున్నారట. అందుకే పొంగులేటి మధిరకి రావడం లేదని ప్రచారం జరుగుతుంది. ఇక మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాజకీయ ప్రవేశం నుంచి ఆయన వెంట ఉన్న నేతలంతా ప్రస్తుతం మధిరలో తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో పొంగులేటి శిబిరం నేతలంతా బట్టి గెలుపులో కీలక పాత్ర పోషించారు. ప్రస్తుతం మధిరలో పొంగులేటి శిబిరం నేతలు పదవులు లేక నిరాశలో ఉన్నట్టు సమాచారం. కనీసం పార్టీ కార్యక్రమాలకు వారికి సమాచారం ఇవ్వడం లేదట. ఇక అభివృద్ధి కార్యక్రమాలకు వారికి ఆహ్వానమే అందడం లేదు. బట్టితో వేదిక పంచుకునే అవకాశమే లేకుండా పోతుంది. ఎప్పటినుంచో బట్టి వెంట ఉన్నవారికే అన్ని రకాలుగా ప్రాధాన్యత కల్పిస్తున్నారని పొంగులేటి అనుచరులు ఏమాత్రం పట్టించుకోవడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. దీంతో పొంగులేటి అనుచరులంతా బట్టిపై గరంగరంగా ఉన్నట్లు సమాచారం. మంత్రిగా ప్రమాణం చేసిన మరుక్షణమే తన వారికి పదవులు కూడా ఇస్తానన్న పొంగులేటి ఆ హామీని విస్మరించారన్న టాక్ ఉంది. అటు పదవుల సంగతి పక్కన పెడితే కనీసం తాము పార్టీలో ఉన్నట్లు అయినా గుర్తించండి అని వారు మొరపెట్టుకుంటున్నారట. అయితే మధిరలో జరుగుతున్న విషయాలను పొంగులేటి దృష్టికి తీసుకెళ్లిన మౌనంతోనే ఆయన సమాధానం చెబుతున్నారని సమాచారం. ఇక తమకు ఓపిక లేదని, తమకు ఇచ్చిన హామీల మేరకు న్యాయం చేయాలని వారు కోరుతున్నారట. అయితే సమయం ఉన్నప్పుడు మధిరలో పొంగులేటి పర్యటించాలని అనుచరులు సూచిస్తున్నారట. అలా అయినా తమకు గుర్తింపు ఉంటుందని వారు భావిస్తున్నారట. మొత్తం మీద రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో పర్యటిస్తున్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మధిరలో మాత్రం పర్యటించలేకపోవడం వెనక అధిష్టానం నుంచి స్పష్టమైన ఆదేశాలు ఉన్నట్లు తెలుస్తుంది. అయితే తన అనుచరులకు జరుగుతున్న అన్యాయాన్ని కూడా పొంగులేటి అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లే యోచనలో ఉన్నట్టు సమాచారం. ఇంతకాలం పొంగులేటి వెంట ఉన్నామని, ఏదో ఒక సందర్భంలో తమకు ఆయన న్యాయం చేస్తాడన్న నమ్మకంతో మంత్రివర్గం ఉందని అంటున్నారు. ఏది ఏమైనా మధిరలో జరుగుతున్న పరిణామాలను పార్టీ అధిష్టానం చక్కదిద్దుకుంటే నష్టం జరిగే అవకాశం ఉండదని ప్రచారం జరుగుతుంది. చూడాలి మరి మధిర పాలిటిక్స్ ఎలా ఉంటాయో.